దేశ అభివృద్ధికి బలమైన పునాదిగా జనగణన ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగా వింజమూరులోని సిద్ధార్థ నగర్ ప్రాంతంలో ఈ జనగణన ప్రక్రియను ఇన్యూమరేటర్ల ద్వారా ప్రతి పౌరుడి వివరాలు సేకరించడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి సెన్సెక్స్ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసే కీలక ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల సంఖ్య నుంచి జనాభా గణాంకాలు, వయస్సు, విద్య, ఉపాధి వరకు ప్రతి అంశం నమోదు చేయబడుతుందన్నారు. 34 కాలమ్స్తో కూడిన ప్రశ్నలతో జనగణన పూర్తి చేస్తారన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరాలంటే ఖచ్చితమైన జనగణన అత్యంత అవసరమన్నారు. డిజిటల్ విధానాలతో మరింత పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనగణనలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, సరైన సమాచారం అందిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, ఇన్యూమరేటర్లు పరిశుద్ధరావు, నారాయణ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దానికి ఒక్కరు కూడా డిఎంకే డబ్బులే లేదని, మహాలక్ష్మి డబ్బులే లేదంట లేడీస్కి. ఆంధ్రప్రదేశ్లో మనకి ఇళ్ళగానే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మనకి ఇప్పుడు ప్రతి ఇంటికి మనకి ఎన్యూమరేటర్లు వస్తారు. సో వాళ్ళు అడిగిన 33 క్వశ్చన్లతో వాళ్ళ ప్రశ్నావళి ఉంటుంది. సో వాళ్ళకు ఖచ్చితమైన సమాధానం మాత్రం చెప్పవలసి ఉంటుంది. సో దీనికి వాళ్ళకున్న ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ అటువంటి ఏం అనే అపోహలు మాత్రం వాళ్ళకి ఏమి వద్దు, పోతాయి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఖచ్చితంగా జిల్లాని మాత్రం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మన జనగణన మన అభివృద్ధి పేరుతోటి దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా లెక్కల కార్యక్రమంలో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ యొక్క జనగణన జరుగుతుంది. ఇందులో భాగంగానే వింజమూరు మండలంలోని 15 రెవెన్యూ గ్రామాలలో సెన్సెస్ స్టార్ట్ జరిగింది. 1వ తేదీ నుంచి కూడా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు 15 రెవెన్యూ విలేజ్లో 76 ఎన్యూమరేషన్ బ్లాక్లను గుర్తించడం జరిగింది. ఇందుకోసం 76 మంది ఎన్యూమరేటర్లకి ముందుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ ద్వారా వాళ్ళు ఈ మొదటిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్నటువంటి జనాభా గణనకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి 33 రకాల ప్రశ్నలు ఆ ఇంటి యజమానులను అడిగి సమాచారం సేకరించడం జరుగుతుంది. మనకు మండల స్థాయిలో సెన్సెస్ ఆఫీసర్గా తహసీల్దారు, అలాగే అసిస్టెంట్ సెన్సస్ ఆఫీసర్గా ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అపోహలు లేకుండా ఖచ్చితమైనటువంటి సమాధానాలు ఎన్యూమరేటర్కి ఇచ్చి ఈ జనగణనకు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.